గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇదే విషయంపై ఇవాళ ఢిల్లీలో కేంద్ర విదేశాంగ అధికారులతో మాట్లాడారు మంత్రి కేటీఆర్. గల్ఫ్ బాధితులను రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గల్ఫ్తో పాటు విదేశాల్లో ఉంటున్న భారతీయులందరి వివరాలతో డేటా తయారు చేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. మరోవైపు ఢిల్లీ టూర్లో ఇండియా టుడే బెస్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అవార్డును అందుకున్నారు కేటీఆర్. గల్ఫ్ బాధితుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. కేంద్ర విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై గల్ఫ్ లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎంపీ వినోద్ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్ర తేజావత్ తో కలిసి విదేశాంగ శాఖ అధికారులతో భేటీ అయ్యారు కేటీఆర్. గల్ఫ్ లో ఉన్న వేలాది మంది తెలుగు వారిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గల్ఫ్ దేశాలకి డొమెస్టిక్ మేడ్స్ గా ఇంట్లో పని చేయడానికి వెళ్తున్న మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఆయా దేశాల్లో జరుగుతున్న మరి కొన్ని ఆకృత్యాలు, వారు పడుతున్న ఇబ్బందులు, వాటన్నిటికీ సంబంధించి మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గల్ఫ్ బాధిత కుటుంబాలతో ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ముందే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమస్యలు వివరించారు. కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారు గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని పెద్దూరుకు చెందిన 5 కార్మికులు ఎదుర్కొంటున్న శిక్షపై చొరవ చూపాలని సుష్మాకు విజ్ఞప్తి చేశారు. ఒక అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వ పక్షాన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే డొమెస్టిక్ మెయిడ్ అనే పేరు మీద తీసుకెళ్లి అక్కడ వారిని రకరకాల చిత్రహింసలు పెట్టడం, వారికి వేతనాలు ఇవ్వకపోవడం, ఫిజికల్ గా కూడా టార్చర్ చేయడం, సెక్షువల్ గా కూడా టార్చర్ చేయడం, ఇవన్నీ జరుగుతా ఉన్న విషయం ఈ మధ్యన వార్తా మాధ్యమాల ద్వారా గానీ, అదే రకంగా మనకు అక్కడి నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ అనుభవాల ద్వారా గానీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న పరిస్థితి. ఇది ఒక నాగరిక సమాజం, సభ్య సమాజం ఎక్కడైనా కూడా భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశంలో ఇది మంచిది కాదు. కాబట్టి అవసరమైతే దీన్ని భారత ప్రభుత్వం నిషేధిస్తే కూడా మేము సమర్థిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు లక్షలాది మందిగా ఉన్న తెలంగాణ పౌరులు ఎవరైతే ఈరోజు గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వారికి సంబంధించి ఒక కంప్లీట్ డేటాబేస్ ఒకటి తయారు చేయాలని, అందులో ఢిల్లీ టూర్ లో ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాంక్లేవ్ కు హాజరైన కేటీఆర్ బెస్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అవార్డును అందుకున్నారు. ఒకవైపు సంక్షేమాన్ని, ఇంకోవైపు అభివృద్ధిని అన్నింటినీ కలగలిపి చాలా క్రమశిక్షణతో పద్ధతిగా ముందుకు పోతున్న విధానాన్ని వారు గమనించి అన్ని రకాలుగా బేరీజు వేసి మిగతా 28 రాష్ట్రాలతో కూడా మరి పోల్చి బెస్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సమాజంలోని అన్ని వర్గాలను కలగలిపి సమ్మిళితం చేసి ముందుకు తీసుకుపోతున్న రాష్ట్రంగా బెస్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అవార్డుకు తెలంగాణను వారు ఎంపిక చేయడం జరిగింది. ఇండియా టుడే ప్రతి ఏటా ఇచ్చే బెస్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ విభాగంలో రెండోసారి తెలంగాణ రాష్ట్రం అవార్డు దక్కించుకుంది.